వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 17వ అధ్యాయాన్ని తీద్దాం. ఆదికాండము 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1 గంట సేపు వాక్యం మీద మీ దృష్టిని కేంద్రీకరించాలని కోరుచున్నాను. గడిచిన ఉపవాస కూడికలలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వర్తమానం ఏంటిదయ్యా అంటే నిందారహితంగా ఉన్నాడు. ఈ 2 రోజులలో ఒక్కరోజు కూడా రాని వాళ్ళు చేయొద్దండి. ఈ ఆదివారం మాత్రమే వచ్చేవాడిని అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 7 ఇంకా పురుషులు తిమోతి బా రక్షించబడ్డారు. ఎందుకని మీరు రాలేదు? ఒక రోజు వచ్చారా? సరే, 2 రోజులు రావాలి. ఈ 2 దినములు ఆశీర్వాదకరంగా జరిగించిన దేవాతి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు. అంతకుముందు అబ్రహాం జీవితం ఎట్లా ఉందయ్యా అంటే విగ్రహారాధన, ఎరుగని దేవతలకు ఆరాధన, జీవము లేని ఆరాధన, భయంకరమైనటువంటి విగ్రహ సంబంధమైన ప్రాంతంలో జన్మించినటువంటి అబ్రహాముని దేవుడు దర్శనమిచ్చి స్వరమెత్తి మాట్లాడుతున్నాడు. నీ స్వదేశాన్ని స్వజనులను విడిచి నేను చూపించబోయే దేశానికి రా అన్నప్పుడు అబ్రహాము ఎవరైతే మాట్లాడారో ఆ దేవుని మాటకు సంపూర్ణంగా విధేయుడై ఆయనను అనుసరించాడు. వెళ్ళమన్న త్రోవలలో నడిచాడు. గొప్ప విషయం ఏంటంటే ఎన్నడూ ఎరుగని ఒక స్వరం, ఎన్నడూ చూడని ఒక దర్శనం అబ్రహాము జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చింది. ఆ స్వరానికి లోబడ్డాడు. దేవునికి అబ్రహాంలో నచ్చినటువంటి విషయం ఏంటంటే ఎవరైతే మాట్లాడారో ఆ మాట మాట్లాడిన దేవునికి ప్రభావం ఉందని, ఆయన నిజమైన దేవుడని, సర్వశక్తి కలిగిన దేవుడని, ఇంతవరకు నేను ఆరాధించిన దేవుళ్ళ కంటే దేవతల కంటే ఈయన ప్రత్యేకించబడిన వాడని అబ్రహాము ఆ పిలుపు ద్వారా గుర్తించగలిగాడు. అందుకనే ఎక్కడ మారు మాట్లాడకుండా వెంటనే అబ్రహాము జీవితం ఎంటైర్ లైఫ్ మీరు ధ్యానం చేయండి. అబ్రహాం బయోగ్రఫీ అంతా కూడా మీరు ధ్యానం చేయండి. మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే వెంటనే లోబడే స్వభావం. గుర్తుపెట్టుకోండి, వెంటనే లోబడే ఏ విశ్వాసినైనా దేవుడు దీవిస్తాడు. ఆమేన్. వెంటనే అవసరమైతే ఎప్పుడైనా దేవుని చిత్తమైతే అబ్రహాము జీవితంలో వెంటనే అనే అంశం గురించి నేను మాట్లాడతాను. దేవుడు పిలిచినప్పుడు వెంటనే లోబడ్డాడు. తన కుమారుని ఇవ్వమన్నప్పుడు ఆ తర్వాతే వెంటనే వెరీ నెక్స్ట్ డే
ఎండవేళ సింధూర వనమందు కూర్చున్నప్పుడు దేవుడు వచ్చినప్పుడు త్వరగా ఎలా ఇచ్చాడు ఆతిథ్యం? త్వరగా. ఇట్లా అబ్రహాము జీవితం ఆశీర్వదించబడడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ఒబీడియన్స్, విధేయత. విధేయతకు అర్థం ఏంటో తెలుసా? వెంటనే లోబడటం. సంవత్సరం తర్వాత కాదు, నెల తర్వాత కాదు, నీదేదో ఆలోచించుకొని తర్జన భర్జన చేసుకొని ఇష్టాలన్నిటినీ బేరీజు వేసుకొని లాభ నష్టాలని లెక్క చూసుకొని లోబడేది లోబడుట కాదు, విధేయత కాదు. అసలు దానికి విధేయత అనడానికి అర్హత లేదు. ఎందుకు అబ్రహాము విశ్వాస వీరుడు అంటే, విశ్వాసం దేని చేత ముడిపెట్టబడింది అంటే విధేయత. దేనితో చెప్పండి? విధేయత. విధేయత లేకుండా ఒక వ్యక్తి నేను విశ్వాసాన్ని కలిగి ఉన్నాను అని చెప్పడం అబద్ధం, అర్ధరహితం. ఒక వ్యక్తికి దేవుని మీద విశ్వాసం ఉంటే అతను మొదటిగా ఏం చేయాలంటే వెంటనే లోబడాలి. వెంటనే లోబడాలి. గుర్తుపెట్టుకోండి, వెంటనే లోబడిన వారు చరిత్రలో శిఖరాగ్రంలో ఉన్నారు. స్తోత్ర. చరిత్రలో వారి స్థానం ఏంటయ్యా అంటే ద ఫస్ట్ ర్యాంక్, తలగా ఉన్నారు వాళ్ళు. ఇట్లాగే నేను ఒక సేవ లేకపోతే ఇంకా సేవ కూడా ప్రారంభించలేదు. జస్ట్ నన్ను దేవుడు సేవకు పిలిచినటువంటి దినాలలో ఉన్నప్పుడు మీలాగే కింద కూర్చొని వాక్యం వింటా ఉంటే ఒక పాస్టర్ గారు ఇలా చెప్తున్నాడు, ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ బంగారమును ఇక మీ శరీరం మీద ధరించకుండా సమర్పణ తీసుకోండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిలబడి అనగానే వెంటనే లేచాను. అందరూ ప్రార్థిస్తుండగానే నా దేహం మీద ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి పక్కన పెట్టేశాను. ఎంతవరకు బంగారమును నేను ధరించలేదు. అంత మాత్రమే కాదు, నా పిల్లలకు కూడా నేను ధరించడానికి ఇష్టపడలేదు. అన్నప్రాసనకు కూడా బంగారం పెడితే వాళ్ళ కనీసం వారి ఆనందం కొరకు కూడా వేళ్లకు కూడా తొడిగినటువంటి దాఖలా లేదు. ఎందుకంటే నేను వెంటనే లోబడ్డాను కాబట్టి ఆ విధేయత కొరకు తీసుకున్న తీర్మానం కొరకు ఎప్పటి వరకు నేను నిలబడ్డాను. నేను వెంటనే లోబడ్డాను కాబట్టి నన్ను దేవుడు వెంటనే దీవించడం ప్రారంభించాడు. అప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. గుర్తుపెట్టుకోండి, నీ విధేయత ఎంత త్వరగా ఉంటే నీ ఆశీర్వాదం కూడా అంత త్వరగా ప్రారంభించబడుతుంది. అలా సాగిన విశ్వాస జీవితం ఎక్కడి దాకా వచ్చింది? 17వ అధ్యాయంలో 99వ వయస్సులో 24 సంవత్సరాలు దేవుడితో నడిచిన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అబ్రామ్, నేను సర్వశక్తి గల దేవుడను, ఐఎమ్ ఆల్మైటీ. నువ్వు ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నానంటే 24 సంవత్సరాలు నాతో నడిచావు, వెల్ అండ్ గుడ్. నీ భక్తి నాకు నచ్చింది. అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఇక ముందు కూడా ఎలా ఉండాలంటే నిందలేని విశ్వాసిగా ఉండాలి. నిందారహితమైన జీవితం కొరకు పోరాడాలి. నువ్వు ఎప్పుడైతే ఇలా నింద లేకుండా బ్రతకడం ప్రారంభిస్తావో, 2వ వచనం, నీకు నాకు మధ్య నిబంధనను నియమించి అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో అభివృద్ధి ఎలా సాధ్యం? మనుషుల్ని బట్టి కాదు, ధనాన్ని బట్టి కాదు, జ్ఞానాన్ని బట్టి కాదు, దేవునితో నీకు ఉన్న నిబంధనను బట్టి. నిబంధన మీన్స్ ఆయన నీతో చేసిన ప్రమాణాన్ని బట్టి. ఇంకా చెప్పాలంటే నువ్వు నిందారహితంగా బ్రతకడం వలన ఆయన నీకు ఇచ్చిన ఒక ప్రమాణాన్ని బట్టి, దీవిస్తానని ఆశీర్వదిస్తానని చెప్పిన మాటను బట్టే నువ్వు దీవించబడతావు. అన్లెస్ నువ్వు దీవించబడటం అనేది అది లోకరీతిగా సాధ్యమవుతుందేమో, కానీ దేవుని దృష్టిలో అది వెర్రితనం. సో
గుర్తుపెట్టుకోండి, నేను ఆశీర్వదించబడాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఆశ. నా పిల్లలు ఆశీర్వదించబడాలి, నా ఇల్లు ఆశీర్వదించబడాలి, నా భర్త ఆశీర్వదించబడాలి, మేము సంఘంలో వర్ధిల్లాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆర్థికంగా వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఇది దేవుని చిత్తం. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లాలి. ఆమె చెప్తారనుకుంటున్నానే, అన్ని విషయాలలో, ఇన్ ఆల్ థింగ్స్ యూ షుడ్ బికమ్ ఫ్రూట్ఫుల్. అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లాలంటే ఎలా చెప్పొచ్చు, ఒక కండిషన్ పెట్టాడు, నువ్వు ఆత్మ విషయంలో వర్ధిల్లాలి. స్తోత్రం. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫ్రూట్ఫుల్ ఇన్ స్పిరిచువల్లీ. నువ్వు ఆత్మ విషయంలో వర్ధిల్లితే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికితే సమస్తము నిన్ను వెంబడిస్తాయి. ఈ రహస్యం తెలియక మొదట ఏం చేస్తున్నారు తెలుసా? ఆ మైక్ ఏదో నాన్నలో ఉంటే ఆఫ్ చేసేయండి. ఈ రహస్యం తెలియక మొదట ఏం చేస్తున్నారంటే, ధనాన్ని వెతుకుతున్నవారు కొందరు, మనుషులను వెతుకుతున్నవారు కొందరు, డబ్బును వెతుకుతున్నవారు కొందరు, ఆస్తులను వెతుకుతున్నవారు కొందరు, ఉద్యోగాలు వెతుకుతున్నవారు కొందరు, ఆశీర్వదించబడడానికి రహస్యాలు ఏదేదేదో వెతుకుతున్నవారు కొందరు ఉన్నారు. కానీ వెతకాల్సింది ఎవరినంటే దేవుని వెతకాలి. ఎట్లా మనం జీవించాలంట? నిందారహితంగా జీవించాలి. 3 విషయాలు చెప్పాను. మాట విషయంలో మనం ఎట్లా ఉండాలి? నిందలేని వ్యక్తులుగా మనం ఉండాలి. సణుగు, గొణుగు, సంశయాలు మాని ఎట్లా ఉండాలట? నిందలేని వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ లోకపు మర్యాదలను ఆచరించకుండా దేవుని దృష్టిలో నిందలేని వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు 3 విషయాలు చెప్తాను. 119 కీర్తన 1వ వచనం. 119 కీర్తన 1వ వచనం. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి. మళ్ళీ చదవమ్మా. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. నిర్దోషముగా నడుచువారు ధన్యులు. ఏమండి, 119 కీర్తన బైబిల్లోనే పెద్ద అధ్యాయం. కీర్తన అన్నిటిలో కూడా ఆపేసండి, మైక్ ఆపేసేయండి, హమ్మింగ్ వస్తుంది. లేకపోతే అక్కడ ఛానల్ కిందకి దించేసేయండి. కొంచెం మైకులు ఒక్కోసారి స్విచ్ సరిగ్గా పనిచేయదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 119 కీర్తన పెద్ద కీర్తన. ఆ పెద్ద కీర్తనలో మొట్టమొదటి వచనమే ఏం చెప్తుంది? ఎన్ని వచనాలు ఉన్నాయండి చూడండి. 176 వచనాలు ఉన్నాయి. అబ్రహాము వయసుకి, అంటే మీకు గుర్తుంటాంగా చెప్పిన, అబ్రహాము వయసుకి 1 ఎక్కువ. 176 వచనాలు ఉన్నాయి. ఆ ఇంట్రడక్షనే, ఆ కీర్తన యొక్క ప్రథమ పాదమే ఎలా ఉందంటే, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. ఏ విషయంలో మనం నిందారహితంగా ఉండాలట? దేవుని వాక్యమును అనుసరించుటలో నిందారహితంగా ఉండాలి. మీరేమి వినుచున్నారో జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరేమి వింటున్నారో జాగ్రత్త. మీరు వినుచున్న వాక్యము మీ జీవితంలో పనిచేస్తుందా? మీరు వాక్యము వినిన దాని ప్రకారం ప్రవర్తించగలుగుతున్నారా? వినుచున్న ఈ వాక్యం మీకు ఏదైనా శక్తిని ఇవ్వగలుగుతుందా? ఆత్మీయ అభివృద్ధిని కలగజేయబోతుందా? ఈ వాక్యాన్ని బట్టి నువ్వేదైనా దినదినము ప్రవర్ధమానంగా ఎదగగలుగుతున్నావా? ఆత్మీయతలో ఎదగగలుగుతున్నావా? ఏదైనా గుణపరచగలుగుతున్నావా? నీ తప్పులు ఒప్పుకోగలుగుతున్నావా? ఎక్కడైనా మార్పు ఈ వాక్యము తీసుకురాగలుగుతుందా? ఉన్న చోటనే ఉంటున్నావా? ఈ వాక్యం నిన్నేదైనా ఒక మెట్టు ఎక్కించగలుగుతుందా? ఒక స్థితిని మార్చగలుగుతుందా? పరిశుద్ధతలోనికి నడిపించగలుగుతుందా? వాక్యం నీ జీవితంలో మార్పు తీసుకురానంత వరకు కూడా ఆ వాక్యము విషయంలో నువ్వు దోషివి. There is no fault in the word of God, but in you. వాక్యంలో ఫాల్ట్ లేదు. నన్ను మండిస్తున్న వాక్యం, ఇంకొందరు మండిస్తున్న వాక్యం, మీలో కొందరు ఎందుకు మండించడం లేదంటే మీలో ఏదో లోపం. దేవుని వాక్యాన్ని గ్రహించుటలో, అర్థం చేసుకున్నటలో, వాక్య ప్రకారం ప్రవర్తించడంలో ఎక్కడో ఒక లోపం.
అందుకని ఏమన్నాడంటే, ధర్మశాస్త్రము విషయంలో నిర్దోషంగా ఉన్నవారు ధన్యులు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు చెప్పాడు, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు. ఎందుకు వచ్చానో తెలుసా? నెరవేర్చడానికి వచ్చాను. ఇందులో సున్నా పొల్లు తప్పిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే దీని నెరవేర్పులోనే సంపూర్ణత దాగి ఉంది. దీని రాసిన మోషే ద్వారా అవలేదు. ప్రత్యక్షతలు పొందిన ఇశ్రాయేలీయుల ద్వారా అవలేదు. మరి ఎవరి ద్వారా అయిందంటే, యేసు ప్రభు 2022 సంవత్సరాల క్రితం సిలువలో మరణించిన తరువాత సమాప్తమైందని చెప్పిన తర్వాత వాక్యము నెరవేర్చబడినది. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథపు చుట్టను ఆయన సమాజ మందిరంలో చదివి ముగించిన తర్వాత అంటాడు, ఇది నెరవేర్చబడినది. ఏమన్నాడు? ఇది నెరవేర్చబడినది. అంటే దీని అర్థం ఏంటంటే, ఆయన చదివిన భాగం ఏంటి? యెషయా గ్రంథము 52, 53 అధ్యాయాలు చదువుతూ ఆయన శిలువ శ్రమల గురించి ముందుగానే యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి మాటలు చదువుతూ అన్నాడు, ఇవి నెరవేర్చబడినవి. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను చదవటం మాత్రమే కాదు, మీకు వినిపింపజేయటం మాత్రమే కాదు, ఈ మాటలు ఏం చేస్తున్నాయి అంటే నా జీవితంలో నెరవేర్చబడుతున్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెం ఆ ఫస్ట్ది వాళ్ళని తగ్గించు, కొంచెం కింద కను అమ్మికి వస్తుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, థ్యాంక్ యూ. ఇది కొంచెం పెట్టు లైట్గా. ఈరోజు మనం అభ్యాసం చేయాల్సింది, ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే, నువ్వు చదువుతున్న వాక్యం నీలో పని చేయాలి. నువ్వు వింటున్న వాక్యం నీలో పని చేయాలి. యాకోబు పత్రికలోకి వద్దాం. యాకోబు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు, ముక్కుసూటిగా మాట్లాడతాడు. యాకోబుకి కల్పనా కథలు చెప్పడం రాదు, డొంక తిరుగుడు మాటలు అతనికి రావు. అతను తెలిసింది ఒకటే, ముక్కుసూటి బోధ. ఆయన అంటాడు, మీరు వాక్యము ప్రకారం ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా ఏమంటాడంటే ఆయన 10వ వచనం చదవండి, 2వ అధ్యాయం 10వ వచనం. ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన యెడల ఆజ్ఞ అన్నిటి విషయములో అపరాధియగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పెను. కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన యెడల ధర్మశాస్త్ర విషయములో నపరాధియగు వైతివి. చదువు. స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాట్లాడు. దేవునికి స్తోత్రం. అలాగుననే ప్రవర్తించుడి. వ్యభిచారం చేయొద్దని బైబిల్ చెప్తుంది, నరహత్య చేయవద్దని బైబిల్ చెప్తుంది, 10 ఆజ్ఞలు బైబిల్ చెప్తుంది. ఈ 10 ఆజ్ఞలలో 9 పాటించి 1 కూడా మినహాయించినా వాడు తీర్పులో నిలబడతాడట. వ్యభిచారము చేయని నీవు ఇక మిగిలిన అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నావని భావించడానికి వీల్లేదు. కానీ ప్రతి విషయంలో నువ్వు వాక్యమును అనుసరించి నడిచే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే వ్యభిచారం చేయొద్దని చెప్పిన దేవుడే నరహత్య కూడా చేయొద్దని చెప్పాడు. నరహత్య నువ్వు చెయ్యకపోవచ్చు, ఒకవేళ దొంగ కావచ్చు, దొంగతనం కూడా ఆయన చేయొద్దు అన్నాడు. ఇతరులతో ఆశించొద్దు అని చెప్పిన దేవుడు విగ్రహారాధన చేయొద్దన్నాడు. విగ్రహారాధన నీ జీవితం లేకపోయి ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులను సన్మానించమని చెప్పాడు ఆయన. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులని సన్మానించాలి. వృద్ధాప్యమందు వారిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసి సన్మానించకుండా వారి మానాన వారిని వదిలేసిన నీవు ధర్మశాస్త్ర విషయంలో, బైబిల్ విషయంలో, దేవుని వాక్యం విషయంలో అపరాధివి. నీ మీద నింద మోపబడింది. నువ్వు ధర్మశాస్త్రాన్ని సరిగ్గా పాటించట్లేదు, వాక్యము నీ జీవితంలో ఫుల్ఫిల్ అవ్వట్లేదు, కంప్లీట్ అవ్వట్లేదు. నువ్వేం చేయాలంటే తీర్పు పొందబోవు వారికి తగినట్లుగా ప్రవర్తించాలి. స్తోత్రం చెప్పండి.
వాక్యానుసారంగా ప్రవర్తించేటప్పుడు నీకేమనిపించాలంటే, నేను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను, తీర్పులో నిలబడకూడదు. నేను ఎవరినో తెలుసా? తీర్పు ముందు లేకపోతే తీర్పులో నిలబడుట కొరకు నన్ను నేను కాపాడుకుంటూ నిర్దోషిగా ఆయన ఎదుట కనబడినప్పుడు, యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఏ విధంగా లోకాధికారులు సైతం ఇతని యందు ఏ దోషము కనబడలేదని చెప్పారో, మన గురించి దేవదూతలు మరియు యేసయ్య, అక్కడున్న 24 పెద్దలు అందరూ చెప్పగలగాలి, వీరి యందు ఏ దోషము నాకు కనపడలేదు, క్లీన్ చేయి. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు మనం ఏమై ఉన్నా, యేసు రక్తంలో కడగబడిన తర్వాత, వాక్యమును చదువుతున్న తర్వాత, వాక్యం వినుచున్న తర్వాత, ఆ వాక్యానుసారంగా మనం నడుచుచున్నప్పుడు, ప్రవర్తిస్తున్నప్పుడు, ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు, తీర్పులో నిలబడినప్పుడు మనకు శిక్షా విధి లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తునందు ఉన్న ఎడల మీరు నూతన సృష్టి, మీకే శిక్షా విధి లేదు. దెర్ ఇస్ నో పనిష్మెంట్. వాక్యం ప్రకారం ప్రవర్తించాలి. యేసయ్య వాక్యం గురించి ఒక మానం చెప్పాడు. ఏంటంటే, 2 ఇళ్ళు ఉన్నాయి. ఒకటి దేని మీద కట్టబడింది? బండ మీద. ఇంకొకటి ఇసుక మీద. గాలి వీచింది, వాన వచ్చింది, వరద వచ్చింది, భయంకరమైన తుఫాను చెలరేగింది. కొంచెం సేపటికి చూస్తే ఆ 2 ఇళ్లల్లో ఇసుక మీద కట్టబడిన ఇల్లు పడిపోయింది. బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరముగా అలాగే ఉంది. స్తోత్రం చెప్పండి. ఏంటయ్యా ఈ ఉపమానం యొక్క భావం అంటే, శిష్యులకు చెప్తున్నాడు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు వాక్యం వింది, బండ మీద కట్టబడిన ఇల్లు వాక్యము విని దాని ప్రకారం ప్రవర్తించింది. అంటే 2 సంఘానికే. మందిరానికి వచ్చిన వాళ్ళే 2 ఇళ్ళు దేనికి సాదృశ్యం? విశ్వాసులకే. మందిరానికి వచ్చిన వాళ్ళే, పరిశుద్ధులే, వాక్యం తెలిసిన వాళ్ళే, ఉపదేశములు ఎరిగిన వాళ్ళే, పాస్టర్ గారికి పరిచర్య చేసిన వాళ్ళే, మందిరంలో పరిచర్య చేసిన వాళ్ళే, దేవుని కొరకు ఎంతో కొంత నమ్మకంగా బ్రతికిన వాళ్ళే. కానీ వీళ్ళు వాక్యము విన్నారు, చాలే అనుకున్నారు. వీళ్ళు వాక్యం వినడం మాత్రమే కాదు, దాని ప్రకారం ప్రవర్తించారు. అందుకని ఎన్ని శోధనలు వచ్చినా నిలబడ్డారు. స్తోత్రం చెప్పండి. నీకు శ్రమలు వచ్చినప్పుడు, ఏమండి వినండి, నువ్వు నిందారహితంగా వాక్య విషయంలో ఉన్నాను అనేది నీకు ఎప్పుడు అర్థం అవుతుందంటే, ఒక ఎగ్జాంపుల్ లేకపోతే ఒక సందర్భం ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు నీలో ఎంత వాక్యము నిలిచింది, నువ్వు వాక్యానుసారంగా ఎంతగా బ్రతకగలుగుతున్నావు, వాక్యపు మాదిరి నువ్వు ఎంత చూపించగలుగుతున్నావు. ఎప్పుడు? శ్రమలు, కొట్టబడినప్పుడు, నెట్టబడినప్పుడు. గుర్తుపెట్టుకోండి, వాక్యం ఎవరిలో అయితే నివసిస్తుందో, శ్రమలు కొట్టినప్పుడు, అలల్లాగా బెదిరించినప్పుడు, మృంగ చూసినప్పుడు వాళ్ళకు వచ్చే ధైర్యం ఏంటంటే, నేను ఒంటరిని కాను, నాతో దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. వాక్యం పని చేస్తుంది. యేసయ్య నాతో ఉన్నాడు. నేను ఎంత సేవ చేసినా నాకెవరు లేరే అంటే, నేనేం చేస్తున్నాను? వాక్యంలో తప్పిపోతున్నాను. విశ్వాసిగా నీవు కూడా, నేను ఇంత పరిచర్య చేస్తున్నానే, ఎంత ప్రార్థన చేస్తున్నానే, ఎంత సహకరిస్తున్నానే, మందిరానికి వస్తున్నానే, వాక్యం వింటున్నానే, నాలో ఏ లోపం ఉందని ఈ శ్రమలు దేవుడు అనుమతించాడో? మారు మనసు లేనివాడికి అదే, నాకు ఇదేనా వద్దు అని ఎప్పుడైనా నీ హృదయంలో అనిపించిందంటే, నువ్వు వాక్య విషయంలో లోపం కలిగిన వ్యక్తివి. ధర్మశాస్త్రాన్ని నువ్వేం చేస్తున్నావు? మీరుతున్నావు. వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడటం లేదు. నువ్వు నిందకు ఆస్కారమునిస్తున్నావు. ఒక మాట చెప్పనా? అవర్ గాడ్ ఈజ్ రాక్ ఆఫ్ ఏజెస్. తరతరములుగా ఉన్న దేవుడు. స్తోత్రం చెప్పండి. యుగ యుగముల దేవుడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల శ్రమలో ఉన్న దేవుడే మన దేవుడు. దానియేలు సింహపు బోనులో ఉన్న దేవుడే మన దేవుడు. శ్రమల కొలిమిలో కాల్చబడిన అబ్రహాముతో తోడుగా ఉన్న దేవుడే మన దేవుడు. అబ్రహాం, నువ్వు నిందారహితంగా ఉండాలన్నాడు. వాక్య విషయంలో అబ్రహాము తప్పిపోయాడా? శ్రమల విషయంలో అబ్రహాం తప్పిపోయాడా? చెప్పాలి. తప్పిపోయాడు. కరువు వచ్చిందని ఐగుప్తుకి వెళ్ళాడు. కరువు వచ్చిందని ఐగుప్తుకి వెళ్ళాడు. తద్వారా ఏం జరిగింది? కట్ చేస్తే, వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు కాకుండా మొదట శరీర సంబంధమైన ఇష్మాయేలు పుట్టాడు.
ఎవరైతే వాక్యానుసారంగా ప్రవర్తించారో, వాక్యం వారి జీవితంలో నెరవేర్చబడదో, వారి జీవితంలో వాగ్దానాల కంటే ముందుగా శరీర కార్యాలు ఫలిస్తాయి. నీ జీవితంలో వాగ్దానాలు ఫలించును గాక. ఆమేన్. వాగ్దానాలు ఫలించాలంటే ఏం చేయాలి? శరీర కార్యములు కాదు, వాక్యము నెరవేర్పులోనికి రావాలి. శ్రమలలో సైతం నిలబడాలి. నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను ఎంత శ్రమ పెట్టబడ్డాను, నా జీవితంలో ఎన్ని అనుభవాలకుండా నేను వచ్చానో, అవన్నీ కూడా నన్ను మరింతగా దేవునిలో సుస్థిరపరిచాయే తప్ప దేవుణ్ణి విడిచిపెట్టి పారిపోయేటట్లుగా చేయలేదు. ఆయన నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. నువ్వు పాతుకుపోవాలి. శ్రమల ద్వారా నిందలు వచ్చినా పాతుకుపోవాలి. దేవునిలో సుస్థిరం అవ్వాలి. అలలు ఎంత గట్టిగా కొడుతుంటే సముద్రంలో ఉన్న రాళ్ళు అంత నునుపు తేలుతాయట. ప్రైజ్ ది లార్డ్. అలలు ఎంత గట్టిగా కొడుతుంటే సముద్రంలో బండరాళ్ళు అంత నునుపు తేరతాయంట, నున్నగా మారుతాయంట, మృదుగా మారుతాయంట. కరుకు రాతి గుండెలు కూడా శ్రమల వలన ఏమవుతాయి అంటే మృదువుగా మారుతాయి. స్తోత్రం. నువ్వు కఠిన మనస్కుడువైనా, దీనుడు కాకపోయినా, గర్వాంతుడవైనా, శ్రమ నిన్నేం చేస్తుందో తెలుసా? దీనునిగా. అందుకని దావీదు అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలాయను. ఏమైంది? శ్రమ రావటం వల్ల నాకేం కలిగింది? మేలే. నిందలు రావటం నాకు మేలే. అపనిందపడడం నా మీద మేలే. ఎందుకు తెలుసా? నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నానో ఆత్మీయ జీవితంలో నాకు అర్థమయ్యేది ఎప్పుడంటే శ్రమలు వచ్చినప్పుడు. దేవునితో తిరిగిన పేతురికి శ్రమ రాగానే అప్పుడు ఆ దేవునితో మాట్లాడిన మాటలన్నీ గాలికి ఎగిరిపోయినాయి. అయ్యా, యోహాను విడిచిపెట్టినా నేను వదిలిపెట్టను బాబు, ఆంధ్రేయుడు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను, ఆ ఇస్కరియోతు యోధ సంగతి సరే నేను నిన్ను విడువను ఎడబాయనని దేవునికి వాగ్దానం చేశాడు. శ్రమ రాగానే ఏం చేశాడు? యేసు ప్రభువా, నేనా ఎప్పుడు తిరిగాను? మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? అబద్ధం అనేసాడు. వెంటనే శ్రమలో నిలవని భక్తి, నిలవని వాక్యం. ఎన్ని ఉపమానాలు విన్నావు పేతురు, ఎన్ని అద్భుతాలు చూసావు పేతురు. ఎందుకని తప్పిపోయావంటే, ఒకవేళ ఆయన ఇంటర్వ్యూ చేస్తా అంటాడయ్యా, పాస్టర్ గారు, నేను సిలువకు భయపడి వాక్యాన్ని నెరవేర్చలేకపోయాను. బికాస్ ఆఫ్ క్రాస్ బేరింగ్. సిలువను మోయాలేమో, అందుకనే నేను తప్పించుకునే ప్రయత్నంలో అబద్ధం ఆడాను, ముమ్మారు అబద్ధం ఆడాను, అభిషేకాన్ని కోల్పోయాను. కానీ తర్వాత పశ్చాత్తాపడ్డాను. కానీ ఇప్పటికీ నాకు అది మానని గాయమే అంటాడు ఆయన అడిగితే. గుర్తుపెట్టుకోండి, యేసయ్య అందుకే చెప్పాడు, నా నిమిత్తం మీ తల్లినైనను, తండ్రినైనా, అక్కనైనా, చెల్లినైనా, అన్నదమ్ములైనా, ఆఖరికి నీ ప్రాణమునైనా ఇవ్వాలి. లేకపోతే నువ్వు విశ్వాసు కాదు, శిష్యుడు కాదు, పాత్రుడు కాదు. స్తోత్రం చెప్పండి. సిలువను మోయి. అప్పుడు నీ వాక్యం ఏమవుతుందంటే, వాక్యము నెరవేర్పులోకి వస్తుంది. నేను కోరుకుంటున్నది, లేకపోతే నేను అనుభవిస్తుంది ఏంటంటే, మనకి దేవునితో ఎంత అనుభవం పెరుగుతుందో ఆ వాక్యానికి అంత అధికారం వస్తుంది. స్తోత్రం. నేను ఎన్ని ప్రసంగాలు చేసినా ఆ ప్రసంగం నాలో అనుభవం, లేకపోతే నేను అనుభవిస్తే, ఆ అనుభవాలు కూడా నేను వెళితే ఆ ప్రసంగానికి ఇంకా శక్తి పెరుగుతుంది. ఆమేన్. అంటే దీని అర్థం ఏంటంటే, శ్రమలు వచ్చిన కొలది వాక్యపు మహిమ పెరుగుతుంది, వాక్యపు మాధుర్యం పెరుగుతుంది, వాక్యంలో ఉన్న అధికారం పెరుగుతుంది, నీ ఆత్మీయ జీవితానికి ఉన్నటువంటి శ్రేష్టత పెరుగుతుంది. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? వాక్యానుసారంగా ప్రవర్తించాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం చదవక్కర్లేదు, కానీ యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఏంటా ఉపమానం అంటే, విత్తువాని ఉపమానం. మనందరికీ తెలుసు, సండే స్కూల్ పిల్లలకి సైతం తెలిసినటువంటి ఉపమానం. ఏం ఉపమానం చెప్పండి అర్రా, చెప్పండి పిల్లలు, సండే స్కూల్ పిల్లలు. విత్తువాని ఉపమానం. విత్తువాని ఉపమానంలో విత్తువాడు
విత్తనాలు వేస్తా ఉంటే కొన్ని ఎక్కడ పడ్డాయి? త్రోవ ప్రక్కన. కొన్ని ఎక్కడ? ముళ్ళ కంపల్లో. మరి కొన్ని ఎక్కడ? మంచి నేలను, రాతి నేలలో కొన్ని పడ్డాయి, కొన్ని మంచి నేలను బట్టి. త్రోవ ప్రక్కన పడిన వాళ్ళు ఎవరంటే వీళ్ళు వాక్యం విన్నట్టుగా షో చేస్తారు. నేను అనుకుంటాను, అబ్బా ఎంత బాగా వింటుందో వాక్యం, అబ్బా ఎంత శ్రద్ధగా వింటున్నాడు వాక్యం అనుకుంటాను. ఉట్టిదే. ఏం చెప్పాడు పాస్టర్ గారు అంటే, ఎక్కడక్క పిల్లలు గోల, వాక్యం విందామని ఎంత ఆసక్తిగా వస్తున్నాను, అసలు ఒక్క మాట అర్థం కావట్లా. ఏమండి, ఏం చెప్తున్నాడు వాక్యం అంటే? ఏమో సగం అర్థం అవుతుంది, సగం అర్థం కావట్లా. ఇంటేగా. కానీ వాక్యం ఆశ కలిగిన వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి మాట హృదయంలోనికి వెళ్ళిపోతుంది. స్తోత్రం. తెరవబడిన హృదయంతో వచ్చినటువంటి లూదియా పౌలు మాటల్ని హృదయంలో పెట్టుకుని వెళ్ళి మారు మనసు పొందింది. ఆమేన్. ప్రతి మాట నేను మీకు ప్రసంగిస్తున్నప్పటికీ వేదిక మీద నిలబడి ఏ దైవజనుడు సాక్ష్యం చెప్పినా, ఏ దైవజనుడు వాక్యం చెప్పినా శ్రద్ధగా వింటాను. ప్రతి మాట వింటాను, ప్రతి మాట పట్టుకుంటాను. నా ఆత్మీయతకి ఏది అవసరమో తీసుకుంటాను, రిసీవ్ చేసుకుంటాను. సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటే సరి చేసుకుంటాను. వాక్యము శ్రద్ధగా వినండి, వాక్యము శ్రద్ధగా వినండి. కొంతమంది కెపాసిటీ ఎంత అంటే పావు గంటే. ఈ పావు గంట తర్వాత ఎంత? పావు గంట. కొంతమందికి అరగంట. మీరు ప్రార్థన చేసుకొని రావాలి, ప్రభువా గంట సేపు లేదా గంటన్నర అవసరమై గంటన్నర చెప్పిన ప్రభువా నేను శ్రద్ధగా వినాలి వాక్యమును. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. తుక్కులాగా నిద్రపోయావంటే తుక్కే. త్రుటిలో తప్పిన ప్రమాదం అని అప్పుడప్పుడు పేపర్లో పడింది. వాక్యం వింటున్నప్పుడు ఒక వ్యక్తి నిద్రపోతే త్రుటిలో తప్పింది ప్రమాదం, మరణానికి సమీపంగా వెళ్ళిపోయాడు, మరణాన్ని తప్పించుకున్నాడు. పైగా ఎక్కడ కూర్చున్నాడు? కిటికీ పక్కన కూర్చున్నాడు. ఎన్నో అంతస్తు? 3వ అంతస్తు. ఇక అక్కడి నుంచి పడితే వాస్తవానికి చావాల్సింది, కానీ దేవుని కృపను బట్టి బ్రతికాడు. అత్యున్నతమైన ఉపదేశాలు ఎదుగుతున్న నీవు లోకం దగ్గర తొంగి తొంగి చూస్తా, సగం ఇటు వాక్యం, సగం కిటికీ బయట, సగం ఇటు వాక్యం, సగం ఇటు కిటికీ బయట, సగం లోకం, సగం కిటికీ, సగం దేవుడు, సగం దేవుని వాగ్దానాలు, సగం ఆచారాలు, ఇట్లా అటు ఇటు చూస్తూ ఉంటే ఒకసారి నిద్ర వచ్చింది, అక్కడి నుంచి పడిపోతావు. కృప వ్యర్థం అయిపోద్ది. త్రోవ ప్రక్కన పడిన బ్యాచ్ ఇది. కొంతమంది ఎక్కడ పడ్డారండి? రాతి నేల. ఎంతమంది కన్నీరు విడుస్తారు, వీళ్ళకి ఏడుపే రాదు. ఎన్ని వాక్యాలు, ఎంత పెద్ద పాస్టర్ గారిని బిలు, ఎంత ఉద్యమం, పరిశుద్ధాత్ముడు ఎంత బాగా పని చేయని వాళ్ళ గుండె కరగదు. ఎట్లొచ్చారు అట్లా పోతారు, అంతే. ఎట్లొచ్చారో అలాగే పోతారు. కారణం ఏంటి చెప్పండి? బికాస్ ఆఫ్ యువర్ సిన్. నీలో గూడు కట్టిన పాపం నీ హృదయాన్ని కరిగించలేకపోతుంది. నీ హృదయం మెత్తన చేయబడితే వాక్యానికి నీ హృదయం స్పందిస్తుంది, ఆ వాక్యం చిగురిస్తుంది. 3వది ఏంటండి? ముళ్ళ కంపల్లో పడిన విత్తనం. ఇదేంటో తెలుసా? భలే ఎదిగిద్ది, 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 ఎదిగిద్ది. ఒక్కసారి స్టాప్. కొంతమంది చూడండి, వాళ్ళకు ఒక సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో భలే వాక్యం వింటారు, తర్వాత వినరు. భలే పాడతారు, తర్వాత పాడరు. భలే సహకరిస్తారు, తర్వాత సహకరించరు. భలే మందిరానికి వస్తారు, తర్వాత మందిరానికి రారు. ఏంటమ్మా అంటే ఏదో చెప్తారు. వాక్యం చెప్పగానే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారు. మంచి స్వభావమే, మంచి హృదయమే, వాక్యం అంటే ఇష్టమే. కానీ శ్రమలు రాగానే ఏమైపోతుందంటే వాక్యమును అణిచేస్తుంది. ఈ శ్రమలు, ఈ నిందలు. నా ఆత్మీయ జీవితంలో నేను నేర్చుకున్న పాఠం, దేవుడు నాకు నేర్పిన పాఠం ఏంటంటే, ఎంత గొప్ప ఆత్మీయుడైనా పడగొట్టగలిగినది ఐహిక విచారం. ఎప్పుడైతే నీలో ఐహిక విచారం వస్తుందో అప్పుడు విశ్వాసం తగ్గుతుంది. ఎప్పుడైతే విశ్వాసం తగ్గుతుందో నువ్వు లోకం వైపు చూస్తావు. ఎప్పుడైతే నువ్వు లోకం వైపు చూస్తావో నువ్వు లోక సంబంధిగా మారుతావు. ఎప్పుడైతే నువ్వు లోకంతో కలిసిపోతావో దేవునికి దూరం అయిపోతావు. చివరికి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారిని దీర్ఘశాంతునిగా చేస్తాడు, పూర్ణ శాంతునిగా మారుస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
127వ కీర్తన ఏం చెప్తుంది? ఇల్లు కట్టాలంటే నీ ప్రయాస కాదు, అది దేవుని కృప. నువ్వు పగల నుంచి రాత్రి వరకు కష్టపడి పొద్దుపోయేంత వరకు కష్టపడి పడుకున్నా నీ కష్టాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడలేదు. ఒకవేళ నువ్వు కాపలా కాసిన దాన్ని బట్టి, నీ జ్ఞానమును బట్టి, దేన్ని బట్టో ఒకటి రక్షించబడింది, ఒకటి భద్రపరచబడింది అనుకోవటం అది వ్యర్థం, అజ్ఞానం. రహస్యం ఏంటంటే తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారిని దీవిస్తాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టు హల్లెలూయా. నువ్వేమై ఉండాలి? కష్టము కాదండి, శ్రమ కాదండి, కాపలా కాదండి, జ్ఞానం కాదండి. మనం ఏమి నేర్చుకోవాలంటే ఆయన వాక్యమునకు లోబడి విధేయులై ప్రియులుగా మారాలి. అప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనం కష్టపడకుండా దేవుని మీద ఆధారపడేటట్లు చేస్తుంది. మనిషి ప్రయాసను బట్టి కాదు, దేవుని కృపను బట్టి, మన కృషిని బట్టి కాదు, ఆయన కృపను బట్టి, మనం ఏదో చేసిన దాన్ని బట్టి కాదు, మన క్రియలను బట్టి కాదు, ఆయన నీతిని బట్టి. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే వాక్యమునకు లోబడాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయంలోనికి వద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 19, 21 చదవండి. జాగ్రత్తగా వినండి. నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల కోరితే పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. చాలు. ప్రైజ్ ది లార్డ్. నీవు నన్ను వచ్చి గమనించు. అందుకే యేసు ఒక మాట అన్నాడు. ఇక్కడ పరిపూర్ణుడు అనే మాటకి అర్థం ఏంటంటే నిందలేని వ్యక్తివిగా. మన అంశం ఏంటండి? నిందారహితుడిగా జీవించాలి. నువ్వు నిందలేని వ్యక్తివిగా ఉండాలంటే డబ్బు విషయంలో నమ్మకంగా ఉండాలి. ఫెయిత్ఫుల్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ మనీ. ధనం విషయంలో ఎందరైతే నమ్మకంగా ఉంటారో దేవుడు వారిని దీవిస్తాడండి, గొప్ప పదవులు ఇస్తాడండి, గొప్ప స్థితిగతులను ఇస్తాడండి, గొప్ప ఉద్యోగాలు ఇస్తాడండి. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం వర్ధిల్లుతుంది. ఆమేన్ చెప్పండి. పురుషుల నుంచి స్వరం రాట్లే, మీరు చెప్పండి. మీ నీతికి తగినట్లుగా మీ నివాస స్థలం వర్ధిల్లుతుంది. ఏందండి చలిపడుతుందా సంసోన్ గారు? గట్టిగా ఆమేన్ చెప్పండి పురుషులారా, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంటే నువ్వు ఆశీర్వదించబడాలంటే నీలో ఏం కావాలి? నీతి. నీ ఇంట్లో లంచాలు తెచ్చుకొని పెట్టుకున్నావు అనుకో, ఎట్లా వదులుతావు? పక్కనోడు సొమ్ము అన్యాయంగా తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఆ ధనం మొరపెడుతుంది, ప్రభువా నేను ఉండాల్సింది ఇక్కడ కాదు ఆ ఇంట్లో. కమిషన్లు న్యాయబద్ధంగా కాకుండా అన్యాయంగా తీసుకొని ఇంట్లో పెట్టుకుని నేను ఆశీర్వదించబడ్డాను, దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు అని నువ్వు చెప్పుకున్నా ప్రజలు నమ్ముతారేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నీకు ఒక ఉద్యోగం ఇస్తే ప్రతి రూపాయికు కూడా పై అధికారులకు ఏ టైంలో వచ్చినా లెక్క చెప్పగలిగేటువంటి ఆ ధైర్యం, ఆ యథార్థత నీకు కావాలి. ఎవడు చూస్తాడులే, నన్ను ఎవరు అడుగుతారులే, లేకపోతే ప్రపంచం అంతా అంతే ఉంది, మంచిగా ఉన్నవాడికి రోజులు కాదు ఇది. పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, ఈ మాత్రం మనం రిస్క్ చేయకపోతే ఎట్లా దీవించబడతాం? పాస్టర్లు ఇంతే చెబుతారులే అని అనుకుంటుంటే జాగ్రత్త. నీ ధనం నిన్ను చంపుతుంది, నరకానికి తీసుకెళ్తుంది. డబ్బు విషయంలో నమ్మకంగా ఉండండి. యేసు ప్రభు నరకం గురించి, డబ్బు గురించి ఎక్కువగా చెప్పాడు. స్తోత్రం చెప్పండి. పురుషులు వినపట్ల ఇక మీకు స్తుతి కూడికే, ఇక గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక స్తుతి 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 ఇదే అరగంట చెప్పిస్తే బాగుంటుంది. గట్టిగా చెప్పాలి. యేసు ప్రభు ప్రార్థన గురించి ఎక్కువ చెప్పాడా, నరకం గురించి ఎక్కువ చెప్పాడు? ప్రార్థన ఏమో నాకు నరకం గురించి ఎక్కువ చెప్పినట్టు.
యేసు ప్రభు ప్రార్థన గురించి ఎక్కువ చెప్పాడా, డబ్బు గురించి ఎక్కువ చెప్పాడా? దీని అర్థం ఏంటంటే, ఓరి నాయన, మీరు దీర్ఘ ప్రార్థనలు చేసినా డబ్బు విషయంలో మీరు నమ్మకస్తులు కాకపోతే మిమ్మల్ని నేను ఆశీర్వదించను. మీరు బారు ప్రార్థన చేసినా, విస్తారమైన ప్రార్థన చేసినా, అరిసి ప్రార్థన చేసినా, గీపెట్టి ప్రార్థన చేసినా, ప్రజలందరికీ కనబడేలా ప్రార్థన చేసినా, మీ ప్రార్థనను బట్టి కాదు, నీ ప్రార్థనకు తగిన యథార్థతను బట్టి, ధనం విషయంలో నీకున్న నమ్మకత్వాన్ని బట్టి నేను దీవిస్తాను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ రోజులు ఎట్లా తయారయ్యారంటారే, సీఎం అవ్వరక్కర్లేదురా మనం దీవించబడడానికి, సీఎం పక్కన పిఏ అయితే చాలన్నట్టుంది. ఎందుకు? ఇప్పుడు సీఎంను కలవాలంటే ఎవరిని కలవాలి? ముందు ఎవరికి ఫోన్ చేయాలి? పిఏకి. ఆయనతో మాట్లాడించాలంటే కొట్టు అంటాడు. ఏంటి కొట్టేది? ఫోన్పే. ఎంత? 10,000. సీఎం గారితో మాట్లాడడానికి 10,000 ఫోన్ పెట్టే అంటాడు. అంతే. వాడు బతికేది జీతం మీద కాదు, విస్తారమైన జీతం ఆయన ఇస్తున్నా కానీ దేని మీద బతుకుతాడో తెలుసా? ఫోన్లు చేసేవాళ్ళ మీద బతుకుతాడు. చేతనైతే ప్రజలకు మేలు చేయాలి, చేత కాకపోతే మౌనంగా ఉండాలి. జక్కయ్య జీవితంలో ఏది మార్చబడింది? మారు మనసు పొందిన తర్వాత పేదల దగ్గర అన్యాయంగా తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేశాడు, 4 గంటలకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. కనికరం పుట్టింది. అన్యాయంగా సంపాదించిన వారి జీవితంలో వాక్యం ఎంత బాగా నెరవేర్చబడుతుంది, డబ్బు విషయంలో ఎంత నమ్మకస్తునిగా మారాడంటే 4 గంటలుగా ఇచ్చేసాడు. ఎంత త్యాగపూరితమైన హృదయం కావాలి. స్తోత్రం చెప్పండి. డబ్బు విషయంలో మనం ఎట్లా ఉండాలంటే బెగబట్టిన వ్యక్తులుగా ఉండకూడదు. స్థలానికి స్థలం, పొలానికి పొలం, కలుపునుకునే వారికి శ్రమ. నీ ధనం కాకుండా ఇతరుల ధనంతో వాటి కొరకు పరుగులు తీస్తున్న వారికి శ్రమ. నువ్వు ఎంత సంపాదించినా అన్యాయపు సంపదని పిఎం మోడీ తీసిలేకపోవచ్చు. నోట్లు మార్చాడు, ప్రజలందరిని ఇబ్బంది పెట్టాడు. బ్లాక్ మనీ పోయిందా? పోలేదు. కానీ బ్లాక్ మనీ అతని వల్ల తీయటం. ఒక సమయం వస్తుంది, నువ్వు ఎక్కడెక్కడ నల్లధనాన్ని పెట్టావు, అన్యాయంగా సంపాదించావు, అదంతా తీసి నీకు చెందని వ్యక్తులకు ఇస్తాడు. అన్యాయస్తుడు సంపాదిస్తుంది ఎవరి కొరకు తెలుసా? ముక్కు మోకం ఎరగని వాళ్ళకి ఇవ్వడానికి సంపాదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ధన విషయంలో నమ్మకంగా ఉండండి. ధనం ఎంత ప్రమాదకరమైందంటే, యేసు ప్రభు ప్రవచనాన్ని కొన్ని 100 సంవత్సరాల క్రితం ఆయన గురించి, ఆయన జననం గురించి ప్రవచించినటువంటి బిలాము కత్తివాత చచ్చిన కారణం ఏంటంట? బికాస్ ఆఫ్ మనీ. ప్రవక్తే. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలందరిలో కూడా అవమానకరంగా తన జీవితం మార్చబడింది, తన కుటుంబం అవమానించబడింది. ఎందుకని? భయంకరమైన నింద వారి మీద పడిందంటే బికాస్ ఆఫ్ మనీ. ఆకాను డబ్బును బట్టి. యేసు ప్రభు పక్కనే తిరిగాడండి. 3.5 సంవత్సరాలు వెంబడించాడు, ఉపదేశాలు విన్నాడు, అద్భుతాలు చూశాడు, అభిషేకించబడ్డాడు, అధికారం పొందాడు. అయినా అతనికి ఏ పిచ్చి పోలేదు, డబ్బు పిచ్చి పోలేదు. తద్వారా అతడు ఊరేసుకొని ఒక్క చావు చచ్చాడు. ఇస్కరియోతు యోధ. డబ్బు విషయంలో దేవుడు ఎంత జాగ్రత్త, లేకపోతే ఎంత రోషం కలిగి ఉన్నాడో అనే దానికి అపోస్తుల కార్యంలో అననీయ సప్పీరా ఉదంతమే ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్. ఎందుకైనా అమ్మింది అంటే ఎందుకనయ్యా నమ్మకంగా చెప్పారు. చచ్చిపోయారు 2 భార్య భర్తలు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నీ డబ్బు విషయంలో దేవుడు రోషం కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. యాకోబు పత్రికలో ఒక మాట చదువుదాం. యాకోబు పత్రికలో ఒక సవాలుకరమైన మాట ఉంటుంది. అదేంటంటే, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
14వ వచనం, పై వచనాలు చదవండి. 11వ వచనం చూడండి. సూర్యుడు ఉదయించి, 1వ అధ్యాయం 11వ వచనం. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. ధనవంతుడట సంపాదించాలనే ప్రయత్నంలో వాడిపోతాడట. 5వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది, చదవండి. ఇదిగో ధనాపేక్ష కలిగిన వారులారా, ధనవంతులారంటే ఇక్కడ అర్థం లవర్స్ ఆఫ్ మనీ, మనీ లవర్స్. మీ మీదకి ఏమొస్తుందట? ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడవండి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టివేయును, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయును. అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటిరి. చదవండి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. ఇంకా మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. డబ్బు కోసం ఏమేమి గడ్డి కరుస్తారో ఇక్కడ 5వ అధ్యాయంలో చక్కగా వ్రాయబడింది. అదేంటంటే నీతిమంతునికి శిక్ష వేస్తారట, అన్యాయస్తున్నే వదిలిపెడతారట డబ్బు కొరకు. వధ దినమందు అంటే ఈ చివరి దినాలు, వధ దినం, దేవుని రాకడ దినములలో ప్రజలు ఎట్లా ఉన్నారట? డబ్బు సంపాదన మీద పడిపోతారట. చాలా జాగ్రత్త. రక్షణను సంపాదించుకోండి. డబ్బు మన వెంట వస్తుంది, కావలసినంత వస్తుంది. మనకు అవసరమైనంత వస్తే చాలు. మన ప్రార్థన ఏమై ఉండాలి? ప్రభు, నేను పెద్ద ధనవంతుని కావాల్సిన అవసరం లేదు, కానీ నా అవసరతలు తీర్చుటకు సరిపోతే చాలు. ప్రైజ్ ది లార్డ్. డబ్బు సంపాదనలో దేవుని వాక్యమును పక్కన పెట్టకండి. డబ్బు సంపాదనలో దేవుని మందిరాలని ఎగ్గొట్టకండి, దేవుణ్ణి విడిచిపెట్టకండి. ఈ డబ్బు సంపాదన ఎంత భయంకరమైందంటే ఇక తనామన తేడా కనపడదు. అందుకని సామెతల గ్రంథంలో రాయబడింది, పిసినారంట తన ఇంటి వారిని బాధ పెడతాడంట. లోబి ఏం చేస్తాడు? తన ఇంటి వారిని బాధ పెడతాడు. పిసినారులైన తల్లిదండ్రులు కుమారులకు కుమార్తెలకు బాధను కలిగిస్తారు, భార్యను కూడా బాధ కలిగిస్తారు. పిసినారుల వల్ల బంధాలు తెగిపోతాయి, ఆత్మీయత చెడిపోతుంది. కాబట్టి డబ్బు విషయంలో మనం నిందారహితులముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాము ఈ విషయంలో నెంబర్ 1. ధనం విషయంలో ఆయన ఎట్లా ఉన్నాడు తెలుసా? చాలా నమ్మకంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 3వ మాట చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దోషములేనివాడా, దోషిగా మారితివా, నా పాపముకై నా శాపముకై, నా పాపముకై నా శాపముకై, దోషములేనివాడా. నా పాపమే నేను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా, నా పాపమే నేను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా, నలిగి కరిగి
పోతివా రూపములేని వానిగా నలిగి కరిగి పోతివా రూపములేని వానిగా దోషుల నడుమ మరణించిన దోషుల నడుమ మరణించినావా దోషములేని వాడా ఎందుకు ఆయన దోషము లేకపోయినా దోషిగా మారాడు? ఆయన రక్తం నిర్దోషమైనదే, ఆయన చూపు నిష్కళంకమైనదే, ఆయన జీవితంలో పాపమును స్థాపించగలిగిన వాడు ఎవడు లేడే. ఎందుకని ఆయన దోషిగా మారాడంటే నిర్దోషమైన ఆయన రక్తము చేత సంఘము ఎట్లా మారాలట చెప్పండి. పరిశుద్ధముగా, రెండవది నిర్దోషముగా, మూడవది మహిమగల సంఘంగా. వాట్ ఈస్ ద అల్టిమేట్ స్టేటస్ ఆఫ్ ఏ చర్చ్? ఒక సంఘం యొక్క ఉన్నతమైన స్థితి, ఔన్నత్యం ఏంటంటే గ్లోరీ, మహిమ. చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. మహిమ సంఘం యొక్క చివరి ఉచ్చ స్థితి, హై పొజిషన్. లేకపోతే ఇంకా చెప్పాలంటే దాని యొక్క గురి మహిమ కలిగిన సంఘంగా ఉండాలంట. నువ్వు మహిమ కలిగిన సంఘంగా రూపాంతరం చెందాలంటే మొదటికి ఏమవ్వాలి? నిర్దోషముగా. స్తోత్రం చెప్పండి. లోపము లేని వ్యక్తిత్వం. మీకు చెప్పబడిన ఈ 6 విషయాల్లో ఏ విషయంలో కూడా మీరు లోపం లేని వ్యక్తులుగా కనుక బ్రతకగలిగితే మీరు మహిమ కలిగిన సంఘంగా మార్చబడుటకు అర్హులు, యోగ్యులు. అంటే దీని అర్థం ఏంటంటే మహిమ ఎదుట పరిశుద్ధత చిన్నది. ఆమేన్. అర్థమైందా వాక్యం? దీనినే సత్యవాక్యమును సరిగా విభజించటం అంటారు. అపోస్తలుడైన పౌలు అన్న మాట ప్రకారం వాక్యమును విభజించటం అంటే అర్థం ఏంటంటే ఇది అన్నమాట. నువ్వు మహిమ కలిగిన సంఘంగా మారాలంటే లోపము లేని సంఘంగా మారాలి. లోపము లేని సంఘం ఎలా అవుతావు? ఫస్ట్ యూ హ్యావ్ టు బి శాంక్టిఫైడ్. పవిత్రపరచబడాలి. పవిత్రత లేకుండా లోపము లేని జీవితం రాదు. లోపము లేని జీవితం లేకుండా మహిమ కలిగిన సంఘంగా మార్చబడాలి. 3 స్టెప్స్. శాంక్టిఫికేషన్ యేసు రక్తం ద్వారా. స్తోత్రం చెప్పండి. ఎందరైతే మీ నోటితో పాపములను ఒప్పుకుంటారో నేను పాపిని అని దేవుడు ఏం చేస్తాడంటే మీ ప్రతి పాపమును, అతిక్రమమును తీసివేసి పరిశుద్ధులుగా మారుస్తాడు. హల్లెలూయా. పశ్చాత్తాపం అంటే కన్నీళ్లు విడిచి పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ పాపం చేయటం పశ్చాత్తాపం కాదు. కానీ నువ్వు ఒక్కసారి గనక దేవుని సన్నిధిలో నిబంధన తీర్మానం చేసుకొని మళ్ళీ కక్కిన దానికి వాంతి కొరకు తిరగకుండా ఆ నిబంధనలో స్థిరపరచబడితే యేసు రక్తం నిన్నేం చేస్తుందంటే ప్రతి దినము పరిశుద్ధపరుస్తుంది. రక్షించబడ్డానని అనుకుంటున్నావు. ఎన్నో సంవత్సరాలైంది పాస్టర్ గారి బ్యాప్టిజం తీసుకుని అనుకుంటున్న నీలో యేసు రక్తం నేను కడిగిందని నిశ్చయిత, నిర్ధారణ ఉందా? నువ్వు మొదటిగా లోపం లేని సంఘం, తర్వాత సంగతి అసలు నువ్వు పరిశుద్ధపరచబడ్డావా? మీలో కొందరు ఇంకా పరిశుద్ధతలోనికి రాలేదు. యేసు రక్తంలో కడగబడలేదు. సంపూర్ణంగా మీ పాపాలు ఒప్పుకోలేదు. మీ అన్యాచారాలు విడిచిపెట్టలేదు. ఇంకాను ఎక్కడో సరి చేసుకోవాల్సిన విషయం, ఒప్పుకోవాల్సిన విషయం, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాల్సిన విషయాలు ఎన్నో ఉండగా మీరు ఇంకా దాన్ని వెనక్కి పెట్టుకుంటూ వస్తున్నారు. ఆ పానీలే. మొదటిగా యేసు రక్తమును ఆశ్రయించాలి. ఆ యేసు రక్తం ఎంత ఘోర పాపులనైనా కడుగుతుంది. ఆమేన్. పరిశుద్ధపరచబడిన తర్వాత మనలో ఏం కలుగుతుంది అంటే నేను లోపము లేని వ్యక్తిగా జీవించాలి. దేవుని రూపంలోనికి నేను మారాలి. ఆయన స్వభావాన్ని, స్వరూపంలోనికి నేను మారాలి. ఏమండి, దేవుని చేత ఎన్కౌంటర్ చేయబడిన తర్వాత మోషే
పరిశుద్ధపరచబడ్డాడు, ప్రార్థనా జీవితం అలవాటు చేసుకున్నాడు. ప్రార్థనా జీవితం అలవాటు చేసుకున్న తర్వాత దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, కొంతకాలం కట్ చేస్తే మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, అంటే బ్లేమ్లెస్, నిందరహితుడు. ఇంకా ఏంటో తెలుసా, ఆయన కొండ మీద నుండి దిగి వస్తుండగా ఆయన ముఖ తేజస్సును చూడలేక, మోషే మోషే నీ ముఖాన్ని చూడలేకపోతున్నావు అనగానే, యూదులకి తల మీద, ఇప్పుడు ఆడవారు ఎట్లా వేసుకుంటారో వాళ్ళు తల మీద అలా వేసుకుంటారు ప్రార్థన చేసేటప్పుడు కానీ ఎండలో వెళ్తున్నప్పుడు కానీ తల మీద చెంగు వేసుకుంటారు పురుషులు కూడా. ఈ మోషే ఈ చెంగుని ఏం చేశాడు తెలుసా, ముఖానికి లాగాడు. ఎందుకు తెలుసా, ఇతరులు చూడలేనంత మహిమ కలిగిన తేజస్సుతో తన ముఖం నింపబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధపరచబడిన మోషే దేవునితో సాక్ష్యం పొందాడు. దేవునితో సాక్ష్యం పొందిన మోషే మహిమ కలిగిన నాయకుడయ్యాడు. మనలో కూడా చాలామంది మోషేలు ఉన్నారు. అంటే మహిమ సంగతి ఏమో కానీ శంగులు ముందుకు వేసేస్తారు, ఏ రక్తమే చేయం. స్తోత్రం చెప్పండి. నిద్ర వస్తే వేసేస్తారు, వాక్యం ఏదైనా ఎంతో పెద్దగా ఇష్టం లేదంటే వేసేస్తారు. స్తోత్రం. నేను ఇచ్చే ఒక అడ్వైజ్ పాస్ట్గా, మీ సహోదరుడిగా, చెంగు ఇక్కడ వరకు ఉంటే కరెక్ట్, ఇక ఇంతకంటే దిగితే ఓవర్. చెంగు ఎంటికలు కప్పితే చాలు, ఇక కళ్ళు ఉన్నాయా లేవా, నిద్రపోతున్నావు లేవా, నాకు అర్థం కాని పొజిషన్లో నువ్వు చెంగు వేసుకున్నావంటే ఇక దాన్ని ఓవర్ అంటారు. ఒకవేళ మోసే అంత మహిమ ఉంటే ఇక మొత్తం దించేసుకో, యేసు రక్త విజయం నేను అడగనిక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కలిగిన సంఘంగా మారాలంటే పరిశుద్ధత కావాలి. నేను ముగించబోతున్నాను. పరిశుద్ధత లేనివాడు ఆయన చూడలేడు. యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. యెఫ్తా కుమార్తె పరిశుద్ధత విషయమై ఏడ్చింది, కన్నీరు విడిచింది, తన స్నేహితురాలను తీసుకెళ్ళి ప్రార్థన చేసింది. ఈ రోజున అంత్య దినములలో మన ఆశ ఏమై ఉండాలంటే పరిశుద్ధత కొరకు ప్రలాపించే సంఘంగా మారాలి. స్తోత్రం చెప్పండి. లోపము లేని సంఘంగా మారాలి. స్తోత్రం చెప్పండి. దేవుని ఎదుట మహిమ కలిగిన సంఘంగా మారాలి. హల్లెలూయా. మహిమ నిలబడాలి. ప్రకటన గ్రంథంలో దేవుని చొక్కా అంచులట, యెషయా గ్రంథంలో దేవుని చొక్కా అంచులట దేవాలయమును కప్పుతున్నాయట. 6వ అధ్యాయం, బహుశా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో దేవుని యొక్క చొక్కా అంచులు మందిరాన్ని కప్పుతున్నాయి. ఆ మందిరం ఏమైపోయిందంటే మహిమ కలిగిన మందిరంగా. స్తోత్రం. ఇప్పుడు నేను అంటాను, మన నీతి క్రియలు మనల్ని మహిమలోనికి తీసుకురాలేవు. మన పరిశుద్ధత, మనం అనుకుంటున్న పరిశుద్ధత, మనం అనుకుంటున్న యథార్థత, మనం అనుకుంటున్న ప్రార్థన జీవితం, మనం అనుకుంటున్న భక్తి మనల్ని సంపూర్ణతలోనికి, మహిమ కలిగిన పరిచర్యలోనికి, మహిమ కలిగిన సంఘంగా మార్పు తీసుకురాలేదు. కానీ యేసయ్య మనల్ని కప్పాలి. ఆమేన్ చెప్పండి. ఆయన వస్త్రపు చెంగు మన మీద వేయబడాలి. స్తోత్రం చెప్పండి. అప్పుడు మనం మహిమ కలిగిన సంఘంగా మార్చబడతాం. యేసయ్య శరీరం లేకపోతే యేసయ్య వస్త్రం మన మీద కప్పబడితే ఇక మనం కనబడం, ఆయనే కనబడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఇక నేను కనబడకూడదు, ఆయనే కనబడాలి. ఇక మీరు కనబడకూడదు, ఆయనే కనబడాలి. మన క్రియల వలన కాదు, ఆయన మహిమ వలన మనం మహిమ కలిగిన సంఘంగా మార్చబడాలి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఉన్న స్థలాల్లో మోకరించండి. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. వాక్య విషయంలో నిందారహితంగా, ధన విషయంలో నిందారహితంగా, పరిశుద్ధత విషయంలో నిందారహితంగా. ఏదో టైం పాస్కి చెప్పే ప్రసంగాలు కాదండి ఇవి. నీలో ఒక పరలోక దర్శనం రావాలి. పిల్లలు అటు ఇటు తిరగకూడదు. స్తోత్రం, స్తోత్రం చేయండి, ప్రార్థన చేయండి. స్తోత్రం అయ్యా, 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 స్తోత్రం. ఎంతకాలం ఇంకా రక్షణ లేకుండా ఉంటావు సోదరి, సోదరుడా?
నీకెంతున్నా ఏదున్నా ఈ లోకంలో నువ్వు లోపం లేని వ్యక్తిలాగా బ్రతుకుతున్నా లేకపోతే బ్రతుకుతున్నావు అని అనుకుంటున్నా నీకు యేసయ్య ఖచ్చితంగా కావాలి. యేసయ్య యొక్క అవసరత నీకు చాలా ఉంది. నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడును రాలేడు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసాడు, క్లియర్ చేసేసాడు. ఇప్పుడు యేసు లేకుండా నీకు ఎలా మహిమ వస్తుంది, యేసు లేకుండా ఎలా పరిశుద్ధత, ఎలా నిందారహితమైన జీవితం, ఎలా మహిమ వస్తుంది. సమయం గతించిపోతుంది, యేసయ్య రాకడ త్వరగా రాబోతుంది. నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి, అయ్యా నాకు నువ్వు కావాలి. నువ్వు లోపము లేని సంఘంగా మార్చబడాలనే. వస్త్రహీనుడయ్యాడు, చూడనొల్లని వానయ్యాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు. ఆ కల్వరి గిరిలో పాపముగా మారాడు. పాపులమైన మన కొరకు యేసయ్య ఎట్లా మారాడంటే పాపముగా మారాడు. ఇంకా మారు మనసు లేకుండా ఎంతకాలం ఈ లోకంలో జీవిస్తావు? డియర్ ఫ్రెండ్, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. రక్షించబడి కూడా ఇంకా సరైన పరిశుద్ధత లేకుండా ఏదో ఒక విషయంలో నిందించబడుతూ మనుషుల చేత, దేవుని చేత, నీ మనస్సాక్షి చేత, నీ కుటుంబస్తుల చేత లోపము కలిగిన సాక్ష్య జీవితం కలిగి ఉన్నావేమో. లోపము లేని అబ్రాహాము వలె మార్చబడాలి. యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. నువ్వెంత పాపివైనా దేవుడు ఈ వర్తమానం ద్వారా నీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను క్షమిస్తాను. క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడను. నా పాపములు క్షమించిన దేవుడు నీ పాపములు క్షమించుటకు సంసిద్ధుడు. ఎంత పాపివైనా యోగ్యత లేకున్నా, కఠినాత్ముడవైనా బలహీనుడవైనా, నీవే కావాలి యేసయ్యకు, నీవే కావాలి యేసయ్యకు, నీవే కావాలి యేసయ్యకు. చేతులు చాపి పిలుచుచున్నాడు నా యేసు గొప్ప ప్రేమతో. అందము నీకున్న, ఆస్తులెన్నో ఉన్నా, అధికారివైనా బలవంతుడవైనా, నీవును రావాలి యేసునొద్దకు, నీవును రావాలి యేసునొద్దకు, నీవును రావాలి యేసయ్యనొద్దకు. చేతులు చాపి పిలుచుచున్నాడు నా యేసు గొప్ప ప్రేమతో. బాప్తిస్మము లేకుండా ఉండి
ఈ వాక్యం ద్వారా ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే, అయ్యగారు, పాస్టర్ గారు, నాకు కూడా బాప్తిస్మం కావాలి, నాకు యేసయ్య కావాలి,